ఎన్నికల ముందు ఆవేశంతో ఊగిపోయారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చాక గజని అయిపోయాడని అంటున్నారు జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారు. ఆయన ఎవరిని అంటున్నారో ఎందుకు అంటున్నారో కనుక్కుందాం. నమస్కారం గురుగారు, చెప్పండి. ఉపమానా? అంతే, మన ఉపమా ఉన్నాడు కదా, ఉపమా ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారి పేరు ఉపమానా? ఓహో, అర్థమైనది. ఉపమా అంటే ఉప ముఖ్యమంత్రి అంతే కదా. ఏంటి సార్ మీరు కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఎలా అర్థమవుతుంది సార్ మాకు? సరే, ఇప్పుడు ఈ ఉపమా అదే ఉప ముఖ్యమంత్రి గారు ఏటన్నారు? నాకు అధికారం ఇచ్చి చూస్తే ఆడపిల్లల్ని రక్షిస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత ఎక్కడికి పారిపోయాడో ఎవరికి తెలియదు. ఆ విషయం మీకు ఇంకా గుర్తుందా? ఆయన ఎప్పుడో మర్చిపోయారు. మరి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినటువంటి అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగిచ్చాడు ఎవరికి తెలియదు. ఆయనకు కూడా తెలియదు. మరి ఆ 30,000 మంది అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీద ఉంటుంది. మీరేడు సార్ పవన్ కళ్యాణ్ కొని అలా తగులుకున్నారు? ఓటమి నాయకులు విన్నారంటే మీ మీద పడిపోతారు. కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఏతంటున్నారు? జడా శ్రవణ్ కుమార్ ఫేమస్ అవటం కోసం పవన్ కళ్యాణ్ మీద కేసులు వేశాడు. మరి మీరు వాళ్ళకేం సమాధానం చెప్తారు? నేను చెప్తున్నా, జనసేన అధికార ప్రతినిధులకి మీ నాయకుల్లాగా 10వ తరగతి 10 సార్లు తప్పిన వ్యక్తిని కాదు. ఊరుకోండి సార్, పవన్ కళ్యాణ్ గారు 10వ తరగతి పాస్ కాలేదని ఎవరు చెప్పారు మీకు? 10th క్లాస్ పాస్ అయ్యో లేదో కూడా నాకు తెలియదు. మరి తెలియనప్పుడు 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయ్యాడని ఎలా అంటారు సార్ మీరు? కానీ మీ నాయకుడు 2 కాళ్ళు వేసి తపస్సు చేసి పైకెత్తి పెట్టినా కనీసం డిగ్రీ కూడా పాస్ కాలేదు. 10వ తరగతి ఇంటర్ డిగ్రీను. ఇప్పుడు పవన్ సారు క్వాలిఫికేషన్స్ తో మనకేంటి సార్ పని? నాకు తెలియక అడుగుతున్నాను. సుగాలి ప్రీతి అని మాట్లాడినాడు. ఈ రోజు వరకు సుగాలి ప్రీతి కేసు దిక్కు మొక్కు లేకుండా పోయింది. ఆ విషయం కూడా ఆయన ఎప్పుడో మర్చిపోయారండి. నువ్వెట్ట ఉప ముఖ్యమంత్రి, నువ్వెట్ట నాయకుడివి. మరి ఆయన కూరలా కరివేపాకులాగా తీసి పారేస్తే ఎలా సార్? కూటమి ప్రభుత్వంలో జాయింట్ మేనిఫెస్టో మీరు ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్రజలకి మాట ఇచ్చిన ప్రకారంగా నెరవర్తించి తీరాలి. నెరవేర్చకపోతే ఏడు చేస్తారు. ఏ ఒక్కటి కనుక మీరు నిర్వర్తించకపోయినా నిన్ను, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ముగ్గురిని గల్లా పట్టుకొని రోడ్డు మీదకి లాగి వాయమో మీరు అలా సూపర్ 6 హామీల మీద నిలదీసేస్తే మీ నాలుగు కూడా మందం అయిపోగలుగుతాం. జాగ్రత్తగా ఉండండి. నీకు అధికారం ఇచ్చింది ఓజీ సినిమాల్లో షార్ట్లు వేసుకుని నిక్కర్లు వేసుకుని సినిమాలు తీయటానికి కాదు నాయనా. ఏటండి బాబు మీరు కొత్త కోడలను తప్పులు ఎతికే అత్తగారిలోగా ఆయన అంటే పడ్డారేంటి మీరు? ఆయన ప్రశాంతంగా సినిమాలు కూడా చేసుకునేవరా ఏంటి?